आदाब नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। हमारे मुल्क भारत में वुमेंस डे तकारीब के चलते शहर हैदराबाद के लकड़ी का पुल इलाके में आज हुकूमत की जानिब से नई तामीर करदा विमेंस सेफ्टी विंग बिल्डिंग का इफ्तिताह रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने अंजाम दिया। इस मौके पर हल्के निजामाबाद की MP CM KCR की दुख्तर श्रीमती कविता के साथ रियासती DGP महेंद्र रेड्डी और महकमे की कई खातून IPS पुलिस अफसर्स ने शिरकत की। MP कविता ने बताया कि रियासती हुकूमत ने अभी तक रियासती खवातीन की हिफाजती इक़दामात में कई वुमेन सेल, कैब्स, पुलिस स्टेशन, सिक्योरिटी सेंटर्स और शी टीम्स को कायम किया, लेकिन इसके बावजूद भी खवातीन पर अक्सर मौक़ों में जुल्म व सितम की खबरें चल ही रही हैं। लिहाजा ऐसी खबरों को अब TRS हुकूमत के जरिए बिल्कुल ख़त्म हो जाना चाहिए, जिसमें अवाम की मदद की भी अशद ज़रूरत है। महकमे के कायम करदा कई एप्लीकेशन जो कि मोबाइल्स पर रवा दवा हैं, उसको भी मौजूदा माहौल में बड़ा ही बढ़ावा मिल रहा है और आगे हुकूमत रियासत के हर ज़िले में ख़वातीन के लिए निगरानकार सेंटर्स कायम करने जा रही है। अगर किसी खातून को कहीं कोई दिक्कत पेश आती हो तो महकमा पुलिस का मशहूर डायल 100 तो बहुत पहले ही से कारकर्द है। वैसे वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने इस मौके पर तेलंगाना के अलग हो जाने के बाद बताया कि महकमा पुलिस को एक यादगार बना दिया गया है, जिसकी ज़बरदस्त धूम सारे मुल्क में आम हो गई है, जबकि साबिक़ा हुकूमतों के दौर में अमन व हिफाजती इक़दामात नहीं के बराबर थे। अभी लोग फ्रेंडली पुलिस से बहुत ज़्यादा डर रहे हैं और ख़वातीन को आला दर्जे की तहफ़्फ़ुज़ात मुहैया की गई हैं। DGP महेंद्र रेड्डी ने बताया कि हुकूमत ने महकमा पुलिस को असरी लवाजिमात से लैस करते हुए शहर हैदराबाद को सारी दुनिया में एक ग्लोबल सिटी का नाम दिया है। उन्होंने शी टीम्स की कैप्टन स्वाति लाकरा को मुबारकबाद पेश करते हुए कहा कि अभी सारी रियासत में करीब 9 कमिश्नरेट कायम कर दी गई हैं ताकि आवाम और ख़ास तौर पर ख़वातीन के तहफ़्फ़ुज़ात और जानो माल की भरपूर निगरानी हो सके। महिला दिनोत्सవం సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ భారతదేశంగా వ్యాప్తంగా ఉండేటటువంటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం। ఇంట్రడక్షన్ అంత పెద్దగిస్తే ఎంతసేపు మాట్లాడాలన్నది ఆలోచిస్తున్నాను నేను, బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ వర్డ్స్। వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ శాఖ యొక్క అధినేత గౌరవనీయులు DGP గారు మహేందర్ రెడ్డి గారికి, ఇవాళ మనతోని ఈ మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోనే మన రాష్ట్రం యొక్క ప్రఖ్యాతిని చాటే విధంగా విమెన్ సేఫ్టీ వింగ్ని ప్రారంభిస్తూ ఉన్నాం। దాని అధినేత గౌరవనీయులు IPS గారు స్వాతి లక్రా గారికి, అదేవిధంగా కోలేటి దామోదర్ గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అంజనీ కుమార్ గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి, అదేవిధంగా మల్లారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా సీనియర్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకి, ఇక్కడ పాల్గొంటున్నటువంటి అనేక మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కనపడతా ఉన్నారు, వారికి, NGOస్, పోలీస్ శాఖకు అనేక రకాలైనటువంటి సమస్యలను తీర్చడంలో అండగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం। స్పీచ్లు ఎక్కువ ఇచ్చేసి పని తక్కువ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం మహిళల యొక్క అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో కూడా కృషి చేయడం జరుగుతుంది। అది వారిని ఆర్థికంగా నిలబెట్టడం కోసమైనా, వారి ఆరోగ్య భద్రత విషయంలో అయినా, వారి యొక్క భద్రత విషయంలో అయినా తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతోని పనిచేయడం జరుగుతుంది। ఆ విషయం మీరందరూ కూడా గమనించినారు। చాలా ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటిస్తాయి, కానీ దానికి తగ్గటువంటి వనరులు ఇచ్చి సపోర్ట్ చేయడం ఉండదు। కానీ గౌరవ ముఖ్యమంత్రి KCR గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే మా పోలీసులు ప్రజలకు ఫ్రెండ్లీగా పోలీసింగ్ చేస్తారు, వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వం కొరత లేకుండా అందిస్తుందని చెప్పి మరి పోలీస్ శాఖను ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబెట్టాలి। వారు ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా కూడా 4 నుండి 8 నిమిషాల లోపట మన తెలంగాణ పోలీస్ అక్కడికి చేరాలి, త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలి, దోషులను శిక్షించాలనేటటువంటి దిశానిర్దేశం పోలీస్ శాఖకు చేయడం జరిగింది। అదేవిధంగా మరి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కూడా మనం చూస్తే
భారతదేశ వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సంస్కరణలకు పోలీస్ శాఖలో మన రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి విషయం మనందరం కూడా గర్వంగా గుర్తు చేసుకోవాలి. ఈ మాట ఒక మహిళగా నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ సిటీలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో వెళ్ళినా, ఏ సమయంలో వెళ్ళినా నా పోలీస్ నాకు అండగా నిలబడుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వాసాన్ని తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ఆపర్చునిటీస్ అన్నా ఉండొచ్చు, ఎంత మంచి ఉద్యోగ అవకాశాలన్నా ఉండొచ్చు, కానీ ఆ ఉద్యోగం చేయడానికి ఇంట్లోంచి బయలుదేరిన మహిళ జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వస్తుంది అనేటటువంటి అంశం తెలిస్తేనే ఇంట్లో వాళ్ళ అమ్మాయిని బయటికి పంపుతారు. అందుకే మనం చాలా దేశాలలో చూస్తాం, ఉద్యోగ అవకాశాలు ఉన్నా ఆడబిడ్డల్ని బయటకు పంపలేరు. మొబిలిటీ ఈజ్ ఎ హ్యూజ్ ఇష్యూ. ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అంతట్లో కూడా బాగా డిస్కషన్ అయ్యేటటువంటి ఇష్యూ. ఆ మొబిలిటీని మనం సులభతరం చేయడం జరిగింది. షీ క్యాబ్స్ 24 గంటలు పెట్టడం కావచ్చు, మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం కావచ్చు. ఎప్పుడైనా సరే మహిళలు 100 నంబర్ కాల్ చేస్తే వితిన్ మినిట్స్ మేము రెస్పాండ్ అవుతామనేటటువంటి విశ్వాసం కల్పించడం కావచ్చు. ఇవన్నిటి వల్ల ఇవాళ హైదరాబాద్లో ఆడబిడ్డలు, అది విద్యార్థినులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా మరొక విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా మనందరం కూడా గమనిస్తూ ఉంటే నిన్న మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది మన రాష్ట్రంలో. ఎన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినా, ఎన్ని రకాల ఓపెన్ మైండ్తో ఉండాలని చెప్పి ఎంతోమంది పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా మహిళల మీద నేరాలు జరగడం అనేది నిజంగా కూడా దురదృష్టకరం. మరి ఈ విషయంలో ఒక మహిళగా సాటి మహిళలందరికీ నేను ఒకటే మాట ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు షేర్ చేసుకోదలుచుకున్నాను. మనందరం గర్వంగా చెప్పుకుంటాం, ప్రపంచంలో 50% మంది మనం ఉన్నాం, మిగతా 50% కూడా పెంచి పోషించేది మనమే. మనం ఫుడ్ పెట్టకపోతే భర్త కావచ్చు, తండ్రి కావచ్చు బయటికి పోయి ఉద్యోగం చేసేది లేదు. మనం పెంచి పోషించకపోతే బిడ్డలు కావచ్చు వారు ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే యావత్ ప్రపంచం 100% వాళ్ళు ఎదిగినా, డెవలప్ చేసినా, ఏ స్థాయిలో వారు ఉన్నా ఇవాళ మహిళల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో రేపటి నాడు మన బిడ్డ ఎదిగి మహిళల మీద అఘాయిత్యం చేయకుండా ఉండాలంటే, కట్టుకున్నటువంటి భార్య యొక్క మాటను గౌరవించే విధంగా ఉండాలంటే, ఆవిడ యొక్క పర్సనాలిటీని గమనించుకొని గౌరవించి వారితో ముందుకు సాగాలంటే మహిళలదే ఖచ్చితంగా పెద్ద పాత్ర ఉంటుంది. సో ఇవాళ ఒక నేరం జరుగుతుందంటే రేపటి నాడు అటువంటి నేరాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఆడబిడ్డలుగా మన పెంపకంలో కావచ్చు, మనం ఇంట్లో ఉండేటటువంటి విధానంలో కావచ్చు, ఏదన్నా సమాజంలో నేరం జరిగినప్పుడు ఆడబిడ్డలుగా మనం ముందుకొచ్చే విధానం కావచ్చు, రేపటి నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి నేరాలు జరగకుండా మనం నివారించగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనకు ప్రతి విషయంలో సపోర్ట్ చేసేటటువంటి గవర్నమెంట్ ఉంది, ప్రతి విషయంలో సపోర్ట్ చేసేటటువంటి పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఆడబిడ్డలుగా మనం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి తప్పకుండా మన మీద జరుగుతున్నటువంటి హింస అయినా రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గృహహింస జరుగుతుంది, చాలా సందర్భాల్లో భయపడతాం, వెళ్ళి చెప్తే అసలు నేరం ఏం జరుగుతుందో, రుజువవుతుందో కాదో, మళ్ళీ ఇంకా ఎక్కువ హింస జరుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో ఆడబిడ్డలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తెలంగాణలో అట్లా కాదు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆడబిడ్డల మీద ఏదన్నా హింస జరుగుతూ ఉంటే వచ్చి రిపోర్ట్ చేయండి, మీరు రిజల్ట్ చూస్తారు, మీకు ఎటువంటి భయం లేకుండా మా పోలీస్ శాఖ మొత్తం కూడా మీకు అండగా ఉంటుందనేటటువంటి విశ్వాసాన్ని కల్పిస్తూ ఉన్నాం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక పోలీస్ స్టేషన్లో అనేక రకమైనటువంటి నేరాలతోని పోలీసులు పొద్దునుండి సాయంత్రం వరకు సతమతం అవుతూ ఉంటారు. అందులో భాగంగా మహిళల పట్ల జరిగేటటువంటి నేరాలని మరి వారు శ్రద్ధ పెట్టాల్సినటువంటి సందర్భం వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటే ఇంకా పెద్ద ఎత్తున కేసులన్నీ కూడా మరి ఫోకస్ అవుతాయి. మనందరికీ తెలుసు, ఏ ఆడబిడ్డ మీదన్నా అఘాయిత్యం జరిగినా, నేరం జరిగినా ఆ దోషులకు తొందరగా శిక్ష పడితే ఇంకా ఆ నేరాలు జరగడం అనేటటువంటి సంఖ్య తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరం కూడా అదే డిమాండ్ చేస్తాం. ఇవాళ ఆ టైం తగ్గాలి, తొందరగా శిక్ష పడాలంటే ఒక సపరేట్ వింగ్, సపరేట్ విభాగం పోలీస్ శాఖలో ఉండాలనేటటువంటి విధానపరమైన నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని సపరేట్గా నేను ఇందాక చెప్పినట్టు విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు బడ్జెట్ అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ని ఖర్చు పెట్టి ఇవాళ 2.5-3 కోట్లతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా అన్ని జిల్లాలలో కూడా మరి విమెన్ సేఫ్టీకి సంబంధించి యాక్టివిటీస్ ప్రారంభించడం, వారికి సంబంధించి సపరేట్గా పోస్టులు శాంక్షన్ చేయడం, అంటే టాప్ టు బాటమ్ పాలసీ తీసుకోవడం కాదు, అది ఆచరణలోకి వచ్చేంత వరకు కూడా మా ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా పోలీస్ శాఖ నడిపించి ప్రజలకు, ఆడబిడ్డలకు మరీ ముఖ్యంగా భద్రత కల్పించే విషయంలో ముందడుగేస్తూ ఉన్నాం.
ఈ విషయాన్ని దయచేసి హైదరాబాద్లోనే కాదు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మా ఆడబిడ్డలు కూడా గమనించుకోవాలి. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా 100 నంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పోలీస్ శాఖ స్పందిస్తుంది. అంతేకాదు వాట్సాప్లో మెసేజ్ పంపినా, ఫేస్బుక్లో కంప్లైంట్ పంపినా కూడా మరి స్పందించేటటువంటి ఆస్కారం ఉన్నది. ప్రత్యేకించి మహిళా విద్యార్థినులకు, స్టూడెంట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, మనము హాకై అనేటటువంటి ఒక యాప్ను కూడా రూపొందించడం జరిగింది. ఆ యాప్ని దయచేసి మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా పెద్ద ఎత్తున పోలీస్ శాఖతో మీరు అనుసంధానం కావచ్చు. మీరు కూడా పోలీసింగ్ వ్యవహారంలో సహాయం చేయొచ్చు. కమ్యూనిటీ పోలీస్గా మనందరం కూడా ఒక అడుగు ముందుకేస్తేనే రేపటి నాడు నేరాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి మన ఆడబిడ్డలైనా మగపిల్లలైనా దయచేసి హాకైని డౌన్లోడ్ చేసుకొని పోలీస్తో పాటు అడుగు వేస్తూ తెలంగాణను ఒక సేఫ్ తెలంగాణగా, హైదరాబాద్ను ఒక సేఫ్ సిటీగా చేయడంలో మనందరి భాగస్వామ్యం కూడా ఉండాలి, మనందరి పార్టిసిపేషన్ కూడా ఉండాలి. అప్పుడే మరి మొత్తం తెలంగాణ ఇప్పుడు ఎట్లయితే అన్ని రంగాల్లో నంబర్ 1గా ఉన్నదో, ఇందాక అంజనీ కుమార్ గారు చెప్పినట్టు ఇప్పటికే సేఫెస్ట్ సిటీగా చాలాసార్లు మనం రావడం జరిగింది. కానీ సేఫ్ స్టేట్గా రేపటి నాడు ఎదగాలంటే సెక్యూరిటీ కోసం బిల్డింగ్లో ఇనాగ్రేషన్ పెట్టారు. చాలా మా ఆనరబుల్ సీఎం గారు ఉమెన్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈరోజు మన డైనమిక్ ఎంపీ పార్లమెంట్లో అంటే ఉమెన్స్ కోసం ఇష్యూ కోసం చాలా మాట్లాడిన లీడర్, అంటే తక్కువ ఏజ్లో అంటే చాలా బాగా పనిచేసిన లీడర్ అంటే కవిత మేడం గారు, ఎంపీ గారు, మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, మా కమిషనర్ గారు అంజనీ కుమార్ గారు, మా మహిళా కోసం చాలా డెవలప్ చేసిన, చాలా రెస్పాన్సిబిలిటీతో పనిచేసిన సునీత మేడం గారు, మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గారు, మా మల్లారెడ్డి గారు ఎండి గారు హౌసింగ్ కార్పొరేషన్ వేదిక మీద ఉన్నారు, అదర్ ఆఫీసర్స్ వచ్చి ఈ ప్రోగ్రాంలో వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా పేరుతో నమస్కారం. తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు చాలా లీడర్స్ ఇంక్లూడ్ ఆ టైంలో ఉన్న చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఒక మాట, తెలంగాణ వచ్చే తర్వాత ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినా చాలా కష్టం అవుతుంది, నెక్సలిజం వస్తుంది. ఆ టైంలో చాలా ప్రపోండా చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ కమిటీ వేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎట్లా పోలీసులో అంటే ఎట్లా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత మా డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారితో చాలా డిస్కస్ చేశారు ల్యాండ్ ఆర్డర్ కోసం, మహిళా కోసం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం. ఈ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్ ఉంది. ఇక్కడికి మొత్తం డిస్ట్రిక్ట్లో కంట్రోల్ చేసినాకి బాగా అవుతుంది. ఈ బిల్డింగ్ చూపిస్తే కార్పొరేట్ బిల్డింగ్ అట్లా ఉంది. ఎంతమంది పోలీస్ ఆఫీస్ ఏ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, లేకుంటే పోలీస్ ఆఫీసర్స్ అంత మంచి లేదు. లాస్ట్ 2 years బిఫోర్ కేరళలో చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చూపే తర్వాత ఆయన చెప్పారు ఇండియాలో ఎక్కడ లేదు ఇది ఎట్లా పోలీస్ స్టేషన్. తప్పకుండా పోలీస్ మన చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ భయం లేదు పబ్లిక్కి. పబ్లిక్ ఎవరు పోతే అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. పోలీస్ పబ్లిక్ ఫ్రెండ్షిప్లో చాలా పని చేశారు. నేను చాలా మా డీజీపీ గారు, కమిషనర్ గారు చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. లేడీస్లోని మా మేడం చాలా బాగా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఏ భయం లేదు, చాలా క్రైమ్తో ఎప్పుడు జరుగుతుంది. మా చాలా పర్సంటేజ్ తక్కువ అయింది తెలంగాణ వచ్చే తర్వాత. పర్సనల్లీ మా ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు అంటే వాచ్ చేస్తున్నారు. అసలు కావాలి అంటే పీస్ కావాలి. మీ దగ్గర ఎంత డబ్బులనే పర్వాలేదు, పీస్ లేకుంటే ఏమవుతలేదు. పోలీస్ ద్వారా ఈ ఇండియాలో ఇప్పుడు నంబర్ 1 పోలీస్ ఉంది, మా తెలంగాణ పోలీస్ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ అంటే మా పోలీస్లో ఉంది. చాలామంది ఇప్పుడు చాలా క్రైమ్ చేసి అంటే ఆయనకు చాలా కంట్రోల్ చేశారు. క్రైమ్ రేట్ బి చాలా తగ్గింది. ఇప్పుడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా క్రైమ్ అవుతుంది. ఇప్పుడు పర్సంటేజ్ లాస్ట్ 6 months బిఫోర్ మా కమిషనర్ గారు ఒక డిక్లేర్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో
ఎంత పర్సెంటేజ్ తక్కువైంది. చాలా చైన్ స్ట్రెచింగ్లో నియర్లీ 45%కి ఎక్కువ తక్కువైంది. చెంచగూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో అంటే ఇప్పుడు టెంపరీ చెంచగూడ జైల్లో ఖైదీ వస్తున్నారు, పర్సెంటేజ్ అంటే 50% తగ్గింది. తప్పకుండా మా పోలీస్ పేరు చాలా ఇండియాలో బాగా ఉంది. ఫారిన్లో బి చాలా మంది వచ్చేళ్ళతో కలిస్తే ఒకటి మాట చెప్తున్నారు, మా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఏ భయం ఉంది అయిపోయింది. ఇంతకుముందు పోలీస్ అంటే చాలా అదర్ స్టేట్లో బి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. పోలీస్ దగ్గర పోవాలి అంటే చాలా భయం ఉంది. ఇప్పుడు ఒక ఫోన్ చేస్తే అంటే రికార్డు ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత వితిన్ 3 minutes 4 minutesలో పోలీస్ అంటే ఇమీడియట్ వెళ్తున్నారు అక్కడ స్పాట్లో. అంటే ఫస్ట్ టైం ఎక్కడ ఇండియాలో ఎక్కడ లేదు. మా తెలంగాణ స్టేట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా యాక్టివ్ ఉంది. 24 hours పని ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా క్రిమినల్ రైడ్ బి జరిగింది. ఇప్పుడు ఏం జరగలేదు. పోలీసులో అంటే ఎంత పబ్లిక్లో చాలా పోలీస్ వాక్ చేశారు, పోలీస్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ చేశారు. పబ్లిక్లో భయం ఉంది, అది తక్కువ అయింది. పోలీస్ అంటే మా ఫ్రెండ్ ఉంది అట్లా ఫీల్ చేస్తున్నారు అందరూ. చాలా ఈరోజు ఇది బిల్డింగ్ చాలా ఫాస్ట్ తయారు చేశారు. మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు దామోదర్ గారు నేను శుభాకాంక్షలు చెప్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు 1 year ఎక్స్టెండ్ చేశారు నిన్నటైనకు. చాలా ఇన్నోసెంట్ మంచి చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ బిల్డింగ్ ఎంత ముందు మా ఆనరబుల్ సీఎం బర్త్డే రోజులో అది కమిషన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేశారు. రచ్చబండ అది చాలా పెద్ద బిల్డింగ్. సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ కోసం చిన్న డిస్ట్రిక్ట్ చేశారు, కమిషనరేట్ చేశారు, పోలీస్ ఎస్పీస్కు ఎక్కువ చేశారు ఆఫీసర్కి. ఈ చిన్న బిల్డింగ్ చిన్న డిస్ట్రిక్ట్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా అయింది. పోలీస్ తప్పకుండా చాలా డే బై డే చాలా నెంబర్ 1 పని చేస్తున్నారు. తప్పకుండా ఇది రెస్పాన్సిబిలిటీ మా ఆనరబుల్ సీఎం గారు ఉంది. ఆనరబుల్ సీఎం గారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చాలా మీ పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా మంచి గైడ్ చేశారు, మంచి డెవలప్ చేశారు. ఈ బిల్డింగ్ కోసం ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. నేను చాలా పోలీస్ డిపార్ట్మెంట్కి మీ మేడం గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. నాకు ఇచ్చిన అవకాశంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా శాఖ మాత్రులు జనాబ్ మొహమ్మద్ మెహమూద్ అలీ గారికి, అదేవిధంగా మన నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు మేడం కవిత గారికి, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అంజనీ కుమార్ గారికి, ఇక్కడ వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి, లేబర్ డిపార్ట్మెంట్ నుండి, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి, మనతో పాటు ఉన్న ఎన్జిఓస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కాలేజెస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ హౌసింగ్ సిబ్బంది, ఆర్కిటెక్ట్స్, ఐకాన్ సొల్యూషన్స్ నుండి అందరు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త ఉమెన్ సేఫ్టీ వింగ్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక బిల్డింగ్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ క్రియేట్ చేసిన ముందు మన తెలంగాణ స్టేట్లో ఎన్నో ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము. దాంట్లో భాగంగా షీ టీమ్స్ కానీ, భరోసా సెంటర్స్ కానీ, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్, హాకాయ్ మొబైల్ అప్లికేషన్, ఆపరేషన్ ముస్కాన్ స్మైల్, మిస్సింగ్ చిల్డ్రన్ ట్రేస్ చేసుకోవడానికి, ఫేషియల్ రికగ్నిషన్ టూల్, విమెన్ ఆన్ వీల్స్, విమెన్ కమాండోస్, సీసీటీవీస్, ఇంకా ఎన్నో ఇనిషియేటివ్స్ మన తెలంగాణ స్టేట్ నుండి తీసుకోవడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతంగా ఈ విమెన్ సేఫ్టీ వింగ్ కొన్ని మాడ్యూల్స్ వర్టికల్స్లో పనిచేస్తుంది. షీ మాడ్యూల్ అంటే ప్రత్యేకంగా మహిళల వేధింపులు చేసుకోవడానికి పర్సన్స్ అది అరికట్టడానికి ఈ మాడ్యూల్ తయారు చేయడం జరిగింది. దాంట్లో
షీ టీమ్స్ అక్రాస్ ద స్టేట్ వాళ్ళకి మానిటరింగ్ అవుతుంది. ప్లస్ ఈ స్టాకింగ్ కేసెస్ వెదర్ ఇట్ ఈస్ వర్చువల్ ఆర్ ఫిజికల్ అది కూడా ఈ హెడ్ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భరోసా మాడ్యూల్ అంటే ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్, ఎలాంటి సెంటర్ మన హైదరాబాద్లో ఉంది అదేవిధంగా పెట్టుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది. అండ్ ఈ మాడ్యూల్ ద్వారా పాక్సో కేసెస్, రేప్ కేసెస్, తర్వాత ఈ అన్ని కేసెస్ మేము ప్రత్యేకంగా మానిటర్ కూడా ఇక్కడే నుంచి చేస్తాము. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. 2 monthsలో ఇన్వెస్టిగేషన్స్ దర్యాప్తు కంప్లీట్ చేయాలి, అదేవిధంగా ట్రయల్ కూడా 2 monthsలో చేయాలి. సో ఈ హెడ్ ఆఫీస్ నుండి CCTNS ద్వారా మేము దానికి మానిటరింగ్ చేస్తాము. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఇక్కడ నుంచి మానిటర్ అవుతుంది. సైబర్ క్రైమ్స్ కానీ ఐటీ సెల్, అదేవిధంగా బాడీలీ ఒఫెన్సెస్ గురించి ఒక సెపరేట్ సెల్ ఉంటుంది. ట్రైనింగ్ ఇక్కడే నుంచి మొత్తం స్టేట్ మొత్తంకి ఇక్కడ నుంచి మేము ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కేసెస్ కానీ ఎలాంటి కేసెస్ జరుగుతుంది, దానికి పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఇంకా రాబోయే కాలంలో ఏమేం చేస్తే బాగుంటుంది మహిళల పిల్లల గురించి, దాని గురించి కూడా మేము ఇక్కడే నుంచి చేస్తాము. ఒక లీగల్ సెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏదోతో సిఐడిలో ఉంది, అది మన ఉమెన్ సేఫ్టీ వింగ్లో మర్జ్ చేసి దాని తర్వాత ఒక రాబోయే కాలంలో మేము ఒక ప్రపోజల్ కూడా ప్రభుత్వంకి పెట్టడం జరిగింది. దాంట్లో ఇంకా శాంక్షన్స్ ఆల్ ర్యాంక్స్కి శాంక్షన్స్ పెట్టుకోవడానికి మన ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్కి ఒక పోలీస్ స్టేషన్ లాగా కూడా ట్రీట్ చేసుకోవడానికి మన ఉద్దేశం ఉంది. సో దాట్ ఇంపార్టెంట్ సెన్సిటివ్ కేసెస్ కూడా ఈ వింగ్ ద్వారా మేము టేకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అన్ని స్టేక్ హోల్డర్స్ अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।